సమన్వయకర్త శ్రీ మన శివప్రసాద్ గారిని మురళీకృష్ణ గారిని వేదికగా రావాల్సిన కోరుతున్నా. ఈనాటి కార్యక్రమాన్ని వారిద్దరూ సమన్వయం చేసుకుంటూ వస్తారు. వారిని సాధారణంగా వేదికగా ఆహ్వానం చేస్తున్నా. భరద్వాజ మాస్టర్ గారితో వారి విద్యార్థులుగా ఉంటూ అటు లౌకికంగా ఇక ఆధ్యాత్మికంగా కూడా శిక్షణ పొందిన మాస్టర్ గారి విద్యార్థులు వారి యొక్క అనుభవాలు మనకి పంచుతారు. అటువంటి వారిలో మొట్టమొదటిగా డాక్టర్ శ్రీ చెన్నయ్య గారు తిరుపతి వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారిని వేదిక మీదకి వచ్చి వారు మాట్లాడే టాపిక్ త్రికాలజ్ఞ మాస్టర్ గారు, త్రికాలవేది మాస్టర్ గారు అనే అంశం మీద వారి యొక్క ప్రవచనాన్ని మనకు అందిస్తారు. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాము. చెన్నై గారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్ రిటైర్ అయినారు. 19 కాలేజీలో రిటైర్ అయినారు. ఆయనకి మాస్టర్ గారితో 1970వ సంవత్సరం నుండి పరిచయం. అంటే ఆయనకి ఎంత పరిచయం అంటే ఒకసారి మాస్టర్ గారు చెన్నై గారు చెన్నై గారు నడిచేస్తుంటే రైల్వే స్టేషన్ ఆగినారు అనమాట. ఒకసారి మాస్టర్ గారు బెంచ్ మీద కూర్చుంటే చెన్నై గారు మాస్టర్ గారు పైన కూర్చున్నారు. అప్పుడు మాస్టర్ గారు చెన్నై గారికి ఒక సాధన పద్ధతిని, ఎవరికి తెలియ సాధన పద్ధతిని తెలియజేశారు. అప్పుడు చెన్నై గారికి ఒక అనుభూతి కలిగింది. అది ఇప్పటికీ మర్చిపోలేదు అనమాట. దాని నుండి బయటకు వద్దాకుంటే మాస్టర్ గారు ఇంకాసేపు ఉండు అని చెప్పేసి ఆయన్ని కోరారు. సో అప్పటి నుండి మాస్టర్ గారు అంటే ఒక అలౌకిక ఆనందం, కూర్చునే భావం కలిగింది అనమాట. ఇప్పుడు చెన్నై గారిని మాస్టర్ గారి గురించి ఆయన మాట్లాడలేదు. మొట్టమొదట నాకు జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి నా తల్లిదండ్రుల యొక్క దివ్యచరణాలకు నా హృదయపూర్వక నమస్కారం. ఆధ్యాత్మిక చింతన వైపు ఉన్ముఖం చేసి ఆ దానిలో పయనించడానికి కావాల్సినటువంటి శిక్షణ ఇచ్చినటువంటి పూర్తి గురుదేవులు ఆచార్య విగ్రహ భరద్వాజ మాస్టర్ గారి దివ్యచరణాలకు వారి హృదయాన్ని అధిష్ఠించినటువంటి మాతృమూర్తి గురుపత్ని అమ్మగారి పాపకు నా హృదయపూర్వక నమవాదములు. సద్గురు సాయినాథ మహాప్రభుల వారి దివ్యచరణాలకు నా హృదయపూర్వక నదులు. ఇక్కడ వచ్చేసినటువంటి గురు బంధువులు, ఆత్మీయులు, మీ అందరి హృదయాల్లో ఉన్నటువంటి సాయినాథునికి మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ ముందర నిలబడి మాట్లాడడం ఒక సాహసమే అయినప్పటికీ మాస్టర్ గారి విద్యార్థిగా ఆయన దగ్గర నేను నేర్చుకునేటువంటి ఏదైనా కొంచెం నాకు గుర్తున్నటువంటిది, నేను నేర్చుకునేటువంటిది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి భావన చేత మేము ముందుకు వచ్చినాను. అందులో మంచి విషయం ఉంటే మాస్టర్ గారి శిక్షణ, తప్పులు ఉంటే నాడిగా భావించవలసిందిగా మొట్టమొదటి మీకు సౌకర్యంగా మనం చేసుకుంటున్నాను. నేను మాస్టర్ గారు త్రికాలజ్ఞుడు అనేటువంటి అంశాల గురించి మాట్లాడాలా అనేటువంటి భావనతో మేము ముందుకు వచ్చాను. త్రికాలజ్ఞుడు అంటే ఏంటంటే సర్వకాల సర్వావస్థ లేదు, అంటే భూత భవిష్యత్ వర్తమానంలో ఉండేటువంటి స్థితి కలిగినటువంటి మహానుభావులను త్రికాలజ్ఞులు అని అంటాం. అయితే ఈ త్రికాలజ్ఞుడైనటువంటి మాట చాలా పవిత్రం, మహోన్నతమైన అయినప్పటికీ కూడా ఆ పేరు చెప్పుకొని డిస్ట్రిక్ట్ చేసిన చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనుక మాస్టర్ గారు ఏం చెప్పినారు, మనం ఏమి ఆ మార్గంలో నడిస్తే మనం ఏమి పొందుతాము అనేటువంటిది మేము ముందుకు ప్రయత్నం చేస్తాము.
ఈ త్రికాలిక అంటే గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటి చెప్తారు. అయితే ఈ స్థితి ఎవరికి వస్తుంది అని చెప్పేసి అంటే పూర్తిగా ఆత్మజ్ఞానం పొందినటువంటి మహానుభావులకు మాత్రమే ఇది వస్తుంది అన్నమాట. అంటే సాధన చేస్తే ఏదో కొంచెం చిన్న చిన్న శక్తులు వస్తాయి. అది వచ్చిన తర్వాతనే మనం ఏదో ఆత్మానుభూతి పొందినాము అనేటువంటి ఒక రాంగ్ నోషన్తో ఏం చేస్తున్నామంటే చాలా మందిని మిస్లీడ్ చేస్తున్నాం. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులకు సాధారణంగా మహిళ చేసేటువంటి వాళ్ళకు తేడా ఏంటంటే ఈ సృష్టిలో శాశ్వతమైనది వచ్చేసి ఆత్మ, ఈ శరీరం వచ్చేసి ఇలా ఉంటుందో ఎక్కుతుంది, ఇది ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. అయితే శరీరంలో ఉన్న తమాషా తీసేయకూడదు. శాశ్వతమైనటువంటి ఆత్మ అశాశ్వతమైనటువంటి ఈ శరీరంలో ఉంది, అది మనం మర్చిపోకూడదు. అంచేత ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఈ శరీర పరిరక్షణ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే శాశ్వతమైనటువంటి ఆత్మకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి. అంచేత శరీర మాధ్యం కలగన్న సాధనం. అంటే మనం ఏది సాధించాలి కానీ ఈ శరీరంలోనే సాధించాలి. కనుక ఈ శరీరం కూడా ముఖ్యమైనటువంటిది. కానీ దీని దాంట్లో పడి ఇదే నేను అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఇది ప్రధానమైనటువంటి అంశం. కనుక దీని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే దేని ప్రధానం వేయాలి, ఈ దేహమే లేదు అని అనుకోకుండా ఈ దేహంలో నిలిచినటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మను మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సదా గుర్తుంచుకున్నట్లయితే మనం కూడా ఆత్మానుభూతిని పొందవచ్చు అని. దీనికి కారణం ఏంటంటే 1973 సంవత్సరంలో ఒకసారి, ఇంకా అదంతా చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఒక 2 వారాలు చెప్తాను. మాస్టర్ గారు ఒకసారి ప్రయాణం అవుతా ఉంటే బస్సు ఎక్కించడానికి నేను కూడా వచ్చినాను. వస్తే దానికి షోల్డర్ ఉండేది అట్లా అది తీసుకొని నేను కూడా మాస్టర్ గారు కోసం తీసుకొని నేను బ్యాగ్ వేస్తున్నాను. బస్సు గారు వచ్చిన తర్వాత మాస్టర్ గారు బస్సు ఎక్కిన తర్వాత నేను బ్యాగ్ వేస్తాను, ఎక్కేసి కూడా అన్నాను. చిన్నపిల్లలు కూడా వేసుకున్నాను, పాత వేసుకున్నాను, ఏమి నా దగ్గర సోపు కానీ కవలు కానీ ఏమి లేదు. ఎక్కేసే పర్లేదు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఒక సాధన విషయం చెప్పాడు అన్నమాట. ఆ సాధన విషయం ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన సన్నిధిలో నిరంతరం ఒక 3 రోజులు 4 రోజులు చేసిన లోపల ఒక విధమైనటువంటి స్థితి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పినారు, అందరూ నాకు ఆలోచన చెప్పలేదు కానీ మహర్షి భావన ట్రైనింగ్ పంపించేటప్పుడు ఆ అప్లికేషన్ లో కాలం ఉంది, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఆధ్యాత్మిక అనుభూతులు ఏమైనా ఉంటే అని ఉంటే నేను అడిగాను మాస్టర్ గారు ఏం లేదా, స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ రాయి అన్నారు. స్టిల్నెస్ ఎక్స్పీరియన్స్ రాయమన్నారు. అది ఆ మహానుభావ సాన్నిధ్యంలో నేను పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. ఇకపోతే ఈ ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, సాధారణమైనటువంటి సాధన స్థితి ఎట్లా ఉంటుంది, రెండే తేడా చేసుకోకపోతే ఇంకా చాలా మంది స్వాములు మనం వెంటబడి చాలా మంది ఏం చేస్తున్నాము, పయనించవలసినటువంటి మార్గంలో పయనించకుండా చేరవలసినటువంటి గమ్యస్థానం చేరుకోకుండా మధ్యలో మనం పతనం అయిపోయి వాళ్ళని నిర్దిస్తున్నాం అన్నమాట. అది కాకుండా మనం మంచి మార్గం ఎన్నుకున్నట్లయితే, మంచి గురువులు ఎన్నుకున్నట్లయితే మన గమ్యస్థానం తప్పకుండా చేరుతాము అని. అయితే మన అండర్స్టాండింగ్ ఇక్కడ వచ్చిన వాళ్ళది మహానిధి అయినటువంటి భరద్వాజ మాస్టర్ గారిని మనం ఎన్నుకున్నాం, ఒక గురువుగా, ఒక మహానుభావుగా, ఒక మార్గదర్శిగా. మరి ఆయన ఎట్లా జీవించినారు చాలా మంది చెప్తున్నారు, నేను చూశాను భరద్వాజ గారిని, నేను చూశాను భరద్వాజ గారిని, నేను చూశాను భరద్వాజ గారిని అని అది క్వాలిఫికేషన్ చెప్తా ఉంటారు. అయితే మనకు ఎప్పుడు ఆ మాటకు మనకు విలువ వస్తుందంటే భరద్వాజ గారు అనుసరించినటువంటి జీవన విధానంలో మనం పయనించినట్లయితే, భరద్వాజ గారు పయనించినటువంటి జీవన మార్గంలో మనం పయనించినట్లయితే మనం ఆయన నిజంగా చూసినట్టు, లేకపోతే ఊరికి యాంత్రికాన్ని చూసినట్టు అని నా భావన. అది కరెక్ట్ కాదు, నీకే వదిలేస్తున్నాను.
అంచేత చూడడం వల్ల ఏ ప్రయోజనం? వెంకటేశ్వరం చెప్పారు, మైసూరు మహారాజు చూస్తే మనకే వస్తుంది. అంచేత భగవాన్ని చూసినాం, మర్చిపోయాం. కేవలం ఆయన జీవన విధానం మనం వంటలుంచుకొని మనం ఆచరించి తగ్గించాలని ప్రయత్నం చేసినట్లయితే మనం నిజంగా చూసినట్టు అని. ఈ సాధన చేసేటప్పుడు కొన్ని మామూలుగా శక్తులు అనేది ఒక అనుభూతులు అనేది కలుగుతాయి. ఇది రెండు రకాలు. ఆత్మానుభూతి పొందినటువంటి వ్యక్తి చేసేటువంటి మహిమలు లేదా అనుభూతులు ఒక రకంగా ఉంటాయి. ఆత్మానుభూతి పొందేటువంటి చేసేటువంటి ఒక రకంగా ఉంటాయి. రెండో తేడా ఏంటంటే ఆత్మానుభూతి పొందేటువంటి మహానుభావులు చేసినటువంటివి వాళ్ళు తమాషగా ప్రజల్లో పలుకుబడి సంపాదించుకోవాలి కానీ, చిల్లర సంపాదించాలి కానీ, గౌరవం సంపాదించాలని కానీ, గౌరవ సంపాదించాలని కానీ అటువంటివి ఏమి ఉండవు. వాళ్ళు చేసేటివి చాలా నిర్దిష్టంగా ఉంటాయి. ఎంతో అవసరమైతే తప్ప, భక్తుల యొక్క శ్రేయస్సు కోరేది తప్ప, భక్తులు సన్మార్గంలో పోకుండా ఒక్క మార్గంలో పోయేటప్పుడు సన్మార్గంలో నడిపించడానికి మాత్రమే అటువంటి దివ్యానుభూతి వాళ్ళు ప్రసాదిస్తారు. లేకపోతే మామూలుగా ప్రసాదించారనమాట. రామకృష్ణుడితో రోజు చెప్తారు, ఆయన దగ్గర ఇద్దరు చంద్ర నీరజ ఇద్దరు భక్తులు ఉంటారు. వాళ్ళు బాగా సాధన చేసిన తర్వాత ఒక అతనికి ఈ దేహాన్ని కనబడకుండా ఎక్కడికక్కడ ప్రయాణం చేసేటువంటి శక్తి వస్తుందన్నమాట. ఈ దేహం కనబడకుండా ఎక్కడికక్కడ అతను ఆ శక్తిని ఏం చేశాడు? దుర్వినియోగం చేసి ఇతర ఎన్నో రహస్యంగా పోయి చేయకుండా పనులు చేసి పతనం అయిపోతాడు. రెండవ నీరజ అనేటువంటి అతను ఏం చేస్తారంటే రామకృష్ణ ఆయన ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటారు. చీకటి అవుతుంది. దాని కాకపోతే ఇతను వెలుగులు ప్రసరింపజేస్తారు. ఆ రాము నడుచుకుంటూ పోతారు. అంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఎవరు రాముడు ఎవరు కృష్ణుడు వాడే రామకృష్ణుడు చెప్పినటువంటి మహానుభావుడు కాబట్టి వాళ్ళని కూడా సెట్ చేశాను. అది కాకుండా అటువంటి మహానుభావుని పాత్రలు మనం ఆశ్రయించినట్లయితే మళ్ళీ సెట్ చేస్తారు. చిన్నవాళ్ళు పోతే మనం పదవైపోవడమే కారణం అన్నమాట. అంటే రెండు పేరు తెలుసుకోవాలి. కనుక ఈ మార్గంలో అంటే ఇది ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే అన్నింటిలో ఉండేటువంటిది ఆత్మ అనేటువంటిది అన్ని జీవుల్లో ఉండేటువంటి ఆత్మ అని మనం గుర్తించాలి. అది చాలా కష్టమైనటువంటి పని. ఉదాహరణ భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునే అనుకున్నాడు. మిగతా ఎందుకు అంటే అబ్బో అద్భుతంగా ఉన్నాయనుకుని అర్జునుకునేటువంటి క్వాలిటీస్ ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయంటే మంచి లక్షణాలు ఒక్కటి కాదు. భక్తుడు జ్ఞాని సాధకుడు చెప్పడం వల్ల తండ్రిగా ఉన్నాయన్నమాట. అంచేత ఆయన ద్వారా మనకి ఏం చేసినారు? ఈ సాధన మార్గాన్ని మనకు బోధించినాడు కృష్ణ పరమాత్మ. అట్లనే సద్గురు సాయినాథుడు ఏం చేసినారంటే మన మాస్టర్ గారు ఎన్నుకున్నాడు. ప్రతి మనిషిని కూడా జ్ఞాననేత్రం అనేటువంటి ఉంటుంది అనమాట. ఆ జ్ఞాననేత్రం అందరూ మూసుకొని పోయి ఉంటుంది. ఆ జ్ఞాననేత్రం తెరిపించేవాడు భగవంతుడే. జ్ఞాననేత్రం కృష్ణ పరమాత్మ అర్జునుడు తెరిపించినాడు. మన సాయినాథుడు మన మాస్టర్ గారు చేసేటువంటి తీవ్రమైనటువంటి అన్వేషణ సాధన 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 9న ఆయనకు జ్ఞాననేత్రం తెరిపించాడు కాబట్టి ఆయన మహానుభావుడు అయినాడు. అంతేగా ఇలా మనం ఎదురు జరుపుకుంటున్నాము. మూసుకునేటువంటి జ్ఞాననేత్రం అనేటువంటిది సాయినాథుడు ద్వారా ఎటువంటి చేసి మనందరికీ తన యొక్క జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టినారు కూడా. కనుక ఈ విధంగా ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళు చేసేటువంటి అనుభూతులు ఇచ్చేటువంటి అనుభూతులు చాలా జీవితానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. లేకపోతే ఇంకా జీవితంలో చాలా నష్టమైనటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి సాయినాథ గారు ఎన్నో చేశారు. నేను చెల్లెలు చేయను అన్నాడు. ఆయన వేసుతో ముద్రాలు పెట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఆయన చేసినటువంటి మహిమలు ఎట్లా ఉండేటువంటివి? చాలా సహజంగా ఉండేటువంటివి. అవసరమైతే భక్తులు రక్షించడానికో లేకపోతే ఇంకొక ఆధ్యాత్మికంగా ఉన్నతి చేయడానికి మాత్రమే వాళ్ళు ఇస్తారు కానీ చెల్లెలు అయితే వాళ్ళు చేయలేదు. కనుక మరి మాస్టర్ గారు ఏం చేసినారు? అది తండ్రిగా ఉన్నాయి. అంటే ఆయన ఉన్నప్పుడు మాస్టర్ గారు సొసైటీ ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరగడము నిద్రపోవడము చదువుకోవడం అన్ని జరిగాయి. ఒకటే అన్ని పాటలు ఒకసారి భోజనం చేస్తుంది ముద్దలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అంటే ఆ రోజు పిల్లశాస్త్రులుగా కాదు కానీ కుటుంబ సూత్రం వల్ల ఆయన తిరగడం వల్ల ఏమిటంటే కొంత జీవితంలో సరైన పంథాలు నడవడానికి కావాల్సినటువంటి శిక్షణ మాకు లభించింది, మాకు ప్రసాదించారన్నమాట. అప్పుడు ఆయన ఏదైనా చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇట్లాంటివన్నీ మామూలుగా అందరూ మహాత్ములు చేస్తూ ఉంటారు కదా. ఒకసారి మాస్టర్ గారు మేము అడిగినాం, మాస్టర్ గారు అందరి దగ్గర క్యూ ఉన్నారు, తెలిసేట్లు కదా, ఏదో మన దగ్గర క్యూ లేదు అంటే ఆ దగ్గర అందరూ క్యూ రేటు వస్తే ఇంకా చూసి సంబరపడాలా. అప్పుడు ఆయన చెప్పినారు, గృహస్థుగా ఉండి మనం పిడికిలు విప్పకూడదు, గృహస్థుగా ఉండి పిడికిలు విప్పకూడదు, ఎంత అవసరమైతే తప్ప అది మనకు చేయకూడదు అని చెప్పేసి వారు చెప్పినారు. అంటే జరగలేదా అంటే దండిగా మామూలుగా సాయంత్రం అయిపోతుంది, పొద్దు తొంగి రాత్రి అయిపోతుంది, నక్షత్రాలు ఒకటి బయటపడినట్టు మాస్టర్ గారి యొక్క చేసినటువంటి గొప్ప గొప్ప విషయాలని ఒకటొకటి తెలిసినప్పుడు అబ్బా ఇంత మహానుభావులతో మనం కలిసి తిరిగినామా, చదువుకున్నామా, అని చేసినామా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి ఆయన నేను అడిగాను, మాస్టర్ గారు మీకు అన్ని తెలుస్తుంటాయా అని. తెలుస్తుంటాయని చెప్తే ఏమంటారంటే మనం రోజు అడిగినాం, ఇదే జరుగుతుంది అదే జరుగుతుంది. అదే అట్లా ఏం లేదు, ఆ సమయానికి అనిపిస్తుంది అని. కొంతమంది బాబాగా చేస్తాడయ్యా నేను అంట సిగ్గుందా అని దాచుకున్నాడు. ఇప్పుడు మరుగుపడాలి, బయటపడాలి, దాచుకున్నాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన అందరితో కలిసి తిరిగినాడు. ఎంత సమానమైనటువంటి వ్యక్తి అంటే ఒకసారి నేను ముంబైకి వచ్చిన తర్వాత మాస్టర్ గారు మీరు బాగారు వజ్రం వచ్చేసింది, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి మీరు 10 కాలం పాటు ఉండాలి కదా అని చేత మీ యొక్క ప్రజెన్స్ మాకు అవసరం కదా అని చెప్పేసి అంటే ఆయన ఎంత ఈజీగా చెప్తానంటే ఏం చేస్తాం, మాస్టర్ గారికి నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరు క్లాసులో నాకు తీసుకొస్తారు. వాళ్ళు ఇంకా తాగకపోతే వాళ్ళ ఇంటి తాగాడు పైన తాగా, వాళ్ళ ఇంటి తాగాడు పైన తాగా. ఏం చేస్తాం, పోసేస్తే పోలా అంటే మన శ్రేయస్సు కోరలేదు కానీ ఆయన ఎక్కడున్నా పర్వాలేదు. ఎవరు తీసుకుంటారండి, మనం 2 సార్లు వద్దామా తాగేసి వచ్చామని చెప్తారు. కానీ మనల్ని తృప్తిపరచాలి, మన సంతోషం ఉండాలి, ఆయన తాపత్రయం కూడా మళ్ళీ తరింప చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జీవన విధానం అనేటువంటిది అలా జరిగిందనమాట. ఒకసారి మాస్టర్ గారు నేను మా ఊర్లో ఉన్నాను, మాస్టర్ గారు ఉద్యోగంలో ఉన్నారు. నేను ఒక ఒక సంఘటన జరిగింది. నేను ఊరి దగ్గర ఏడుస్తున్నాను. మాకు విద్యానగర్ గాజుపల్లి, మాస్టర్ గారి విద్యానగర్ గారు నెల్లూరు, దాదాపు 400 కిలోమీటర్లు ఉంది. నేను ఇక్కడ ఏడుస్తుంటే మాస్టర్ గారు ఇక్కడ అయ్యో చెన్నై ఏడుస్తున్నాడు. ఇది ఎట్లా తెలుస్తుందంటే ఈ విశ్వ చైతన్యంతో తన ఆత్మను ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంటే ఇలా మనం విశ్వ చైతన్యాన్ని పొందినటువంటి దినాన్ని పరిష్కరించిన విధంగా మనందరూ సమాజం అయింది కనుక ఆయన విశ్వ చైతన్యంతో అనుసంధానం చెంది ఆయన సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఆయన సహజమైపోయింది అనమాట. తన నుంచి భిన్నంగా ఏమీ లేదు, మనం కానీ ప్రపంచం కానీ అసలు ఎక్కడ ఏం జరిగేది అనేటువంటిది ఆయనకు అట్లా తెలిసిపోయేది అనమాట. కానీ ఆయన ఏం చెప్పారు, పుస్తకము ముందు ఉంటుంది, తెలిస్తే అవి తెలిసిపోతాయి కానీ తెరవకూడదు. పుస్తకం ముందు ఉంటుంది, పేరు తెలిస్తే ఎవరైనా పుస్తకాలు ఎవరైనా తెలుస్తాయి కానీ తెరవకూడదు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా మనం చేయకూడదు. మరి ఆయన చేసినటువంటి చెప్పాను కదా, సహజ సిద్ధంగా ఆయన ఎవరైనా కాపాడాలనుకున్నప్పుడు, ఆ బాధ నుంచి బయటకు తీసుకురావాలనుకున్నప్పుడు, అతని యొక్క భవిష్యత్ జీవితానికి అది మార్గదర్శనం చేస్తుంది, మంచి చేస్తున్నప్పుడు మాత్రమే అది కూడా నేను పరోక్షంగా చేసి నేను చేయలేదు అనేటువంటి చెప్పాను. నేను చేసిన చెప్పలేదు. ఒక అద్భుతమైనటువంటి విషయము ఇక్కడ ఒక లెక్చరర్ చెప్పినటువంటి విషయం నేను చెప్తున్నాను. గతాన్ని గురించి మాస్టర్ గారు
ఒక అనుభవం. ఒక లెక్చరర్ ఒక పల్లెటూరులో టీచర్గా ఉన్నాడు. ఆ ఊళ్ళో చిన్న ఊరు, ఆయన ఒక్కడే బ్రాహ్మణుడు. ఒక హిమాలయన్ యోగి ఆ ప్రాంతానికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఎవరైనా బ్రాహ్మణుడు ఉన్నారా అని అడిగారు భోజనం కోసం. ఎవరు ఆ టీచర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పెళ్లి కాదు, భోజనం చేయడం ఒండుకో తింటాడు అని చెప్పినారు. అయితే ఆయన పోయి అడిగాడు, నాకు ఎలా భోజనం భిక్ష కావాలి అన్నాడు. సరే భిక్ష చేస్తానే వంట తయారు చేశాడు. భోజనం పెట్టడానికి కంచంలో పెట్టాడు. ఏంటి నేను సాధువు ఎగ్రికల్చర్ అమ్మ పెడతావా, ఇష్టం లేదంటే కూడా ఇష్టం దొరకదు అన్నాడు. సరే పక్కన ఇల్లు బాగా చేయకుండా ఆకులు తీసుకొచ్చి భోజనం పెట్టుకుని ఆయన చెప్పినాడు, సార్ భోజనం పెట్టేశాడు. సాధన ఏం చేస్తున్నావు అని అడిగాడు. అంటే ఏదో నేను బ్రాహ్మణి కాబట్టి సంధ్యావనం చేసుకుంటానండి అని ఆయన ఒక సాధన మార్గం చెప్పేశాడు. అంటే భోజనం పెట్టిన ప్రత్యేకతగా ఒక సాధన మార్గం చెప్పేశాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ టీచర్ కాలేజీలో లెక్చర్ వెళ్ళిపోయాడు. లెక్చర్ అయిపోయిన తర్వాత నెల్లూరులో జిల్లేడు అమ్మగారు దర్శనానికి ఏర్పడింది. అందరూ మాస్టర్ గారు వచ్చారు దర్శనానికి. ఆ లెక్చరర్ వెళ్ళి మా ఇంటికి వస్తారా అని అడిగారు. వస్తాం. అయితే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలా అంటే నాకు చేతనీయులు చేస్తాను మాస్టర్ గారు అన్నారు. ఒకటి, నేను ఎన్నిసార్లు కావాలి ఎన్నిసార్లు కాదు చేయాలా, నేను ఎన్ని సిగరెట్ తాగుతాను సిగరెట్ చేయాలా కండిషన్. ఇది తీర్చలేనట్టు కాదు కదా. పాపం ఇంటికి వచ్చుకొని పోయి ఒక పెద్ద ప్లాస్టర్ కాలు పెట్టేసి సిగరెట్ ప్యాకెట్ 5-6 పెట్టేసి కూర్చొని అప్పుడు మొట్టమొదట మాస్టర్ గారు మాట సాధన చేస్తున్నావు అన్నారు. ఏముంది బ్రాహ్మణుడి కాబట్టి సంఘాలను చేస్తున్నా అన్నారు. అంటే ఆ హిమాలయం యోగి చెప్పినటువంటి సాధన ఏమైంది అని అడిగాడు. ఇది జరిగి ఎన్నోయింది 30 సంవత్సరాలు మర్చిపోయినాడు. ఇది టీచర్ గా ఉన్నప్పుడు జరిగింది. మాస్టర్ ఎప్పుడైనా 30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన మాకు సాధారణంగా ఆ హిమాలయం యోగి చెప్పినటువంటి సాధన ఏం చేస్తున్నారు ఆశ్చర్యపోయినాడు. ఆయన చెప్తాడు, అబ్బో మీరు మాస్టర్ గారు అసలు అయ్యా చాలా మంచి గుర్తు పట్టుకున్నారు అట్లా. అంటే గతం అని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనిషి వర్తమానంలో ఇంతకుముందు చెప్పాను, నేను 7 స్వామి గారు చెప్తున్నాను. జరగనటువంటి విషయాలు కూడా దండిగా చెప్పినాను. ఉదాహరణకు మేము అందరూ విద్యార్థులు అందరూ బాగా చదువుకున్నాం, అందరూ ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క టీటీ కృష్ణమూర్తి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలి. ఆయన భావోద్యోగంలో ట్రైనర్గా ఉన్నాడు. ఒకసారి మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఈ జన్మలో పేదరికం బాగున్నా చాలా బాగుంటాడు, కానీ వచ్చే జన్మలో అన్ని బాగుంటాయి. వచ్చే జన్మలో ఒక అస్టూడెంట్స్ ఏం చేయాలండి, వచ్చే జన్మలో కాలుష్యం పంపించాలన్నమాట. అట్లా అవసరం వచ్చినప్పుడు మాత్రమే కొన్ని విషయాలు చెప్పినారు. కనుక మనం ఏం చేయాలంటే దండిగా ఆయన చేసినటువంటి లీలలు ఉన్నాయి. కొన్నిసార్లు నేను విద్యాలయంలో సత్సంగంలో కూర్చోన్నాను. ఈ పుస్తకం వచ్చింది. కూర్చోంటే మామూలుగా సత్సంగం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టుకొని అందరికి మాస్టర్ గారు ఇట్లా విభూతి ఫస్ట్ పెట్టి చేతులు వేసి మనం తీర్థం వేస్తాం. సరే నేను పోయినా అందరూ చేస్తున్నారు, నేను కూడా పోయినాను. విభూతి పెట్టారు, తీర్థం వేసినారు, తీసుకొని వచ్చి కూర్చున్నాను. లాస్ట్ లో ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ వచ్చినాడు నెల్లూరు నుంచి. ఆయన తీర్థానికి పోయినప్పుడు గ్లాస్ అంటే ఎక్కువ మంది తక్కువ స్పందన చేస్తున్నారు కదా, మన చేతిలో స్కూల్ చేసినటువంటి మాస్టర్ గారు ఆ ఇంజనీర్ గ్లాస్ తో తీర్థం వచ్చినాడు. మాస్టర్ గారు ఎంత పక్షపాత చూడు, తెలంగాణలో కదా ఎంత పక్షపాత చూడు, సమదృష్టి ఉండాలని చెప్పినారు. మేము వేరే స్కూల్ చేసినాడు తీర్థము, ఆయన పోతేనే గ్లాస్ ఇచ్చినాడు తెలంగాణ నీళ్ళు అని చెప్పేసి బాగా వస్తానే చెప్పయా అని గ్లాస్ కోసం చేశాడు. నాకు ఓపిక పుట్టింది. ఏమి అమ్మో మనం అనుకునే ప్రతి విషయం మనకు తెలిసిపోతుంది అనేటువంటి విషయం. కనుక ఇట్లా ఎన్నో అద్భుతాలు నాకు జరిగినాయి. ఒక కుక్క మాస్టర్ గారి తప్పంలో ఎప్పుడు మాస్టర్ గారు ఎప్పుడు ఎదురు వచ్చి కూర్చోండి. అది మాస్టర్ గారు ఇచ్చే సత్సంగం ఇచ్చే అందరూ సత్సంగం విని తన తీర్థం తీసుకొని అందరు పోయిన తర్వాత తనలో ప్రసాదం తిరిగి వెళ్ళిపోయాడు. ఒకసారి మాస్టర్ గారు చెప్పినాడు, మహా గొప్ప సాధకుడి కుక్క పూర్వజన్మలో, మహా సాధకుడు పూర్వజన్మలో ఈ కుక్క ఒక చిన్న పొరపాటు వలన ఈ జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇది మనకు దురపాటు. ఇది మనకు సాధన చేసేటప్పుడు ఏదైనా మిస్లీడ్ చేస్తే ఎటువంటి జన్మలు కలుగుతాయో మనం చూడాలి. అంచేత నవ్వులకైనా కానీ మనం
సాధనలో కానీ దేనిపైన కానీ మిస్టేక్ చేయదు. కనుక ఉపజన్మ అంటే ఒక మానవాడు చిన్న తప్పులు చేయడం వల్ల ఉపయోగం పెట్టుకోవడం చెప్పేసి అంటే మనలో ఎన్ని తప్పు చేస్తాడో మరి ఎన్ని జన్మలు కావాలో ఎట్లా జన్మలు కావాలో జాగ్రత్త. అంటే ఇది మన హెచ్చరిక. మీ జీవన సంధానం మార్చుకోండి, సరైన మార్గంలో పయనించండి, ఉచ్చ స్థితికి చేరండి, ఆత్మానుభూతిని పొందండి, జన్మను తరింప చేసుకోండి అని మనకు హెచ్చరిక అయింది అని మాత్రం మీరు మర్చిపోతారు. కనుక ఇంకా చాలా మందికి చాలా రకాలైన అనుభవాలు ఇచ్చినారు. ఒకటే ఒకటి ఏంటంటే మనము విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వ చైతన్యంతో అనుసంధానం చేసుకున్నట్లయితే మన సాధన ఆ దిశగా పయనించినట్లయితే తప్పకుండా మనం కూడా ఆ స్థితికి చేరుకోవచ్చు అనేటువంటి ఒక దిశానిర్దేశం మన మాస్టర్ గారి ద్వారా తెలుసుకొని ముందుకు పయనించాలి అన్నారు. మాస్టర్ గారు రంగారావు గారిని ఇక్కడ ఉన్నారు. వారు ఒకసారి మాస్టర్ గారు వెళ్ళినప్పుడు మీకు ఆయురారోగ్యాలు ఒకసారి రాశారు గ్రీటింగ్స్ పైన అనుకుంటారు. ఆయన నేను ఆరోగ్యంగా ఉండాలి ఏమబ్బా ఇవాళ రాశాను మాస్టర్ గారు అని అనుకున్నాడు. తర్వాత ఆయనకు ఆరోగ్యంలో వచ్చి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అంటే చెప్పలే, మీకు వస్తున్న హెచ్చరిక మాత్రమే చేశాను. హెచ్చరిక, ఆ హెచ్చరికను మనం గుర్తించాలి. గుర్తించకపోతే లాభం లేదన్నమాట. కనుక హెచ్చరికల ద్వారా చిన్న చిన్న సజెషన్స్ ద్వారా మాత్రమే జరగబోయే విషయాలు అటువంటి వారు చెప్పినారు. అట్లే మాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చినారు. మీ ఇద్దరు మహానుభావులతో కలిసి వచ్చినారు. వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత వచ్చిన ఒక ఆయన ఏం చెప్పారంటే, అన్నయ్య మీకు 35 సంవత్సరాలు పెళ్లి అవుతుంది, 65 సంవత్సరాలు మీ వయసు రాసుకోన్నాడు. మాస్టర్ నా పక్కన చూసి ఇట్లా నది చంద్ర రాసి పెట్టుకోవాలి. రెండు జరగాలి. 35 సంవత్సరాలు పెళ్లి కదా, 60 సంవత్సరంలో కాకపోతే ఆయన రక్షణ నేను కింద పడాను. మా గృహప్రవేశం మాస్టర్ గారు నేను ఆహ్వానించడానికి వచ్చేసి కింద పడి కాలు పంచలేదు. కరెక్ట్గా 15 సంవత్సరాలు నేను కింద పడి మాస్టర్ గారు సమాధానం ఎక్కడ తినమన్నారు. చాలా మంది యుద్ధాలు చేశారు. అతను గురుకులాడు కాబట్టి సమాజం ఉన్నాడు, కాలు పెట్టుకున్నాడు అంట. ఆయన ఎందుకు ఆలోచించాడో, ఎందుకు ఇలా జరిగిందో, ఎందుకు రక్షణ కల్పించినాడో అది నాకు తెలుసు. అంచేత ఇటువంటి మన గోపాల్ గారు ఉన్నారు. ఆయన ఒకసారి వాళ్ళ కూతుర్ని అక్షరాభ్యాసం కోసం తీసుకుపోయారు. అక్షరాభ్యాసం కోసం మాస్టర్ గారు అక్షరాభ్యాసం నడుచుకోలేదు. ఎంతసేపటికి అన్నప్రాస కదా, అన్నప్రాస అనుకున్నారు. అమ్మగారు అన్నప్రాస గారు అక్షరాభ్యాసం వచ్చినారు అట్లా. సరే అయిపోయింది, ఒకసారి వచ్చి పంపించేయని చెప్పారు కానీ అక్షరాభ్యాసం చేయలేదు. అమ్మాయి త్వరగా చనిపోయింది. అమ్మాయి భర్తలు గోపాల్ ఎక్కడ ఉన్నారు మీరు విచారించవచ్చు. అబద్ధమే కాదు. అంచేత ఇట్లా చెప్పుకుంటూ పోతే దండిగా విషయాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. చెప్పకుండా 2 మాత్రమే చెప్పినాను. అయితే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే నేను చెప్పిన భరద్వాజ్ గారు నేను చూసినాను, భరద్వాజ్ గారు నేను మాట్లాడాను. ఏమీ రాదు మాట. భరద్వాజ్ గారు అనుసరించినటువంటి జీవన విధానం మనం ప్రయత్నం చేస్తే మన జీవితం ధన్యమవుతుంది. లేకపోతే చూసినామా మర్చిపోయినాము, మొక్కునేమో మొక్కనట్టుకున్నాము అంతే. కనుక మిమ్మల్ని అందరినీ మహానుభావుడు, నా పదాలు చెప్పలేండి ఆయన ఎంత గొప్పవారు అని, అది ఎవరితో అనుభవించాల్సిందే. అటువంటి మహానుభావుని యొక్క సాన్నిధ్యం మనం పొందినాం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మనం చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్య నిర్వాహక వర్గానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ తర్వాత
శ్రద్ధ కలిగేటువంటి మీకు అది రుచించిందో లేదో నాకు తెలియదు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఇది ఒక 4 గంటల సేపు మాట్లాడేటువంటి విషయం, ముఖ్యమైన 4 విషయాలు మాత్రం నేను ముందు ఉంచున్నాను. కనుక మీరు ఏమాత్రమైనా ఈ ఆయన దిశానిర్దేశం మనకు ఇప్పుడు కూడా చేస్తారు. లిరిక్స్ సమాజం చాలా మంది ఆయన సమాజం మాట్లాడుతుంది, నా మట్టి సమాజం బాబు ఎట్లా చెప్పినారు, మాస్టర్ గారు కూడా అట్లే చెప్తారు అని చెప్పాను. నేను ఇందాక ఒక విషయాన్ని నాకు చప్పట్లు కొట్టి నేను చాలా బాధపడినాను. ఎందుకు బాధపడాలంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞాననేత్రం తెప్పించినాడు అని చెప్పినాడు. అట్లే సాయినాథుడు తన ముందు బిడ్డగా ఎన్నుకొని మన పూజ్య మాస్టర్ గారిని జ్ఞాననేత్రం తెప్పించి మనకందరికీ సాయినాథం చేసినారని చెప్పేసి దానికోసం మనం ఇక్కడికి వచ్చినామని చెప్పేసి అంటే ఆ విషయం ఏమో అర్థమైంది, నేను నీకు అర్థమైందని చెప్పలేదేమో నేను బాధపడుతున్నాను. ఎవరు ఎన్నుకున్నారు? సాయినాథుడు మానవాసిగా ఎన్నుకున్నారు, మానవాసిగా ఎన్నుకున్నారు. అంచేత ఆయన చేసినటువంటి అన్వేషణ, ఆయన చేసినటువంటి సాధన అదంతా ఒక స్థితికి వచ్చే లోపల ఆయన తనేసినాడు. ఆయన అయిపోయింది. ఏం కావాలో ఆయన లభించేసింది. ఆయన ఏం కావాలనుకున్నాడో అది నేను చెప్పలేక మాట్లాడుతూ ఆయన ఏం కోరుకున్నాడు, ఆయన కావాలంటే ఆయన ఇచ్చేశాడు. ఆయన ఒళ్ళకి వస్తున్నాడు, మనకంతా విషయం పెట్టాడు. ఎవరికి అర్హత కాదు. మనం తగ్గన ఒళ్ళు బట్టి దాన్ని దోషి బట్టి అది తీసుకొని జురుపుకోవాలి. జురుపుకున్నాడు దండకు జురుపు వేసినాడు, అంతే దురదృష్టం అని మీకు మళ్ళీ చేసుకుంటాం. ఫస్ట్ లో చెప్పిన నేను చెప్పినటువంటి విషయాలలో తప్పులేమంటే నాది, ఏదైనా మంచి విషయం ఉంటే ఇంకా అది ఆయన పెట్టిన భిక్ష అని తెలియజేస్తూ ఒక్కసారి అంత గట్టిగా వారి అమూల్యమైన సందేశాలు అందించినందుకు మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని సన్మానించడానికి శ్రీ పిచ్చయ్య గారు వారిని సభ్యంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారి గురించి మురళి గారు చెప్తారు. మహామందిరానికి శ్రీ గులాబాబా గారి విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పి తీసుకొచ్చారు. 3 సార్లు తీసుకొచ్చిన దాంట్లో విగ్రహ ప్రతిష్ఠ అని చెప్పి స్పెసిఫిక్ తీసుకొచ్చారు. అప్పుడు గులాబాబా గారు ఒక మాట అన్నారు, ఈ మందిరం 2వ సిరి అవుతుంది, ఈ మందిరం 2వ సిరి అవుతుంది సాక్షి అందరూ ఆలోచించాం.